అనుమానమైందే. ఓ పోషేమా, ఓ పెద్ద మాత్రమా, ఓ మా శనార్థి శనార్థి ఎవలేను శనార్థి మా శనార్థి ఎవలే? నేను పుట్టమలేనేమా. నీ పుట్టమలే పాడుగా గంపెడిగలు గుంపెడు దోమలు కన్నల్ల ఊసులు నొట్టె సొల్లు ముక్కుల శివుడు ఇదేంద్రో ఈ కారం పాడుపడ్డావు. నీ అక్క ఈగల దోమల చిన్నల జొరబడబట్టే ఇది వరకే పురుగులు సెల్ల చెదారం గప్పు కసరా. ఇక నువ్వు ఓటు పెట్టినావయ్యా మా ఏ ఊరాయనిది పోపో ఇక్కడికి వెళ్ళిపో. ఓమా గట్లగా స్త్రీ పడితేంది. నేను పోతానని ఇక్కడికి వెళ్ళి నేను కులం మీద పోతానని నీ అక్క ఇడి చెప్తేనట్లేరు వారి ఓరి చిన్న పోసిగా ఓరి పెద్దలుగా గొల్లోడు అట్లా విని మెడల మీద లందల గుత్పలే తెల్ల నొక్కురా. నీ అక్క వాడ కట్టంత ఆసన నిండింది. వద్దు వద్దు అన్న గుతుపలు బట్టి గంటి వేసినారా. మళ్ళీ ఈ వాడకు రావద్దు అని హెచ్చరించినారా. ఆ జాంబోలవాడలో గత్తర్లేసింది. చిన్న పెద్దలకు వాంతులు విరోచనాలు కడుపు నొప్పులు అయినాయి. ఆ ఎలివాడంతా రోగాలతో కుతుకుతలాడింది. ఆ ఎలివాడలో హరిజనులు ఏ విధంగా ఉన్నారయ్యా అంటే ఏ విధంగా ఉన్నారయ్యా? ఏ విధంగా ఉన్నారో నువ్వే చూడరా. పెద్ద మామ చిన్న మామ మైసాసి తెచ్చినారే. 5 మోపుల యాపాకులు కుండ కళ్ళు తెచ్చినారే. అయితే పోషిగా డప్పు కొట్టు బిడ్డ, మంచి కొట్టరా, డప్పు మంచి కొట్టరా. నా తల్లి పార్వతి, నా తండ్రి పరమేశ, ఏమిరా చిప్పేంటికల్లాంతో ఏం పని అనుకుంటున్నారా? కళ్ళ గాంతలేరేమిరా? నడులే గుడి కట్టిస్తానంటారు కదరా, భాషకం కట్టిస్తానంటారు కదరా. ఎవరి మాయలంటారు, ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటారు, గత్తరగాయ అంటారు. చిప్పిరెంటికెళ్ళా అని చెప్తే మనసుకు పడతాదిరా. నిన్న పగటీలికింత పొద్దు ఒడిచినాక నాకు గొల్లెగూడెల చెప్పులు కావాలి, నాకు కీలు కట్టార కావాలి, డబ్బ సంచి కావాలి, ఒరుగోకుల సంచి కావాలని అడిగినారా. గురుడని తెలియక గుతుపల్ల దెబ్బలు కొడుతురు కదరా. దేవుడని తెలియక మెడల మీద లందల గుత్పలేసి ఎల్లగొట్టిరి కదరా. నా తమ్ముని ఒళ్ళంతా 6 మంటలు మండబట్టి కదరా. నా తమ్ముడు ఎవరనుకున్నారా? దేవరాజు మల్లయ్యరా. జామువులు నా మేనమామలన్నాడు కదరా. ఇవన్నీ మా తమ్ముని మాయలే ఉన్నాయిరా, మా తమ్ముని మబ్బులే ఉన్నాయిరా. ఊరవతల మర్రి చెట్టు కింద కూర్చుంది, మొక్కుకొని రాపోనిరా. శివసత్తి మాటలీని జాంబవులు మల్లన్న మాయనుకుండ్రే. అక్క చూడు మల్లన్న మాయనుకుండ్రే. ఆహా ఎంత పని చేసినమని అయ్యయ్యో నెత్తి నోరు కొట్టుకున్నరే జాంబవులు. నోరు కొట్టుకున్నరే జానరే అంత గుడి గదిలినారే. మల్లన్నని ఎదుర్కోను వస్తున్నరే జాంబవులు, ఎదుర్కోను వస్తున్నరే జాంబవులు. మల్లన్నను చేరుకొని జాంబవులు ఏమంట ఉన్నరమ్మో అమ్మలాల, ఏమంట ఉన్నరమ్మో అమ్మలాల. అయ్యో స్వామి, దొరవారం తెలియక గూడెం నుంచి చెల్లగొడుతుంది స్వామి. తెలియని వాళ్ళం ఎడ్డెక్కిరోళ్ళం దండం పెడతాం స్వామి, మన్నించి స్వామి. అవును స్వామి, ఈ కారమైన రూపం నీకొద్దు స్వామి. అవును స్వామి, అవును స్వామి. అబ్బా మా దేవుడు మల్లన్న, మా దొర మల్లన్న. ఇక రా స్వామి, మా గూడెంకొచ్చి ఏం కావాలన్నా అడుగు స్వామి, మా పానాలైన ఇస్తాం స్వామి, దండం పెడతాం స్వామి. రా స్వామి పోదాం మా గూడెం. స్వామి మల్లన్న, స్వామి నీకు దండము మల్లన్న, నీకు దండము, స్వామి నీకు
ఎంతో ప్రేమ గొత్తివయ్యో మల్లయ్య స్వామి స్వామి నీకు దండము మల్లన్న నీకు దండము దేవా నీకు దండము దేవరాజు నీకు దండము సచిన పశువు సాకిరి చేసి చర్మము తీసి చెప్పులు గుట్టి వీటిని పని చేసి చేసి మేదారోళ్ళమైపోతి ముట్టుకుంటే మైలంటారే ఈ లోకమంతా ఏ ముట్టుడు నీకు లేదు గదయ్యో మల్లయ్య స్వామి నీకు దండము మల్లన్న నీకు దండము దేవా నీకు దండము దేవరాజు నీకు దండము చదువులు సంధ్యలు రానోళ్ళం మాయా మర్మం తెలువనోళ్ళం కనిపించే దేవుడవాని కాళ్ళు మొక్కి కొలిసేటోళ్ళం మా తప్పులెనక మన్నించయ్యో మల్లన్న స్వామి తల వంచి వేడుతున్నము మల్లయ్య స్వామి మల్లన్న స్వామి నీకు దండము మల్లన్న నీకు దండము నీకు దండము మల్లన్న నీకు దండము పోసన్నా స్వామి మీ భక్తి శ్రద్ధలు నన్ను పరవశుణ్ణి చేశాయి. స్వామి మీ భక్తికి మెచ్చి వరమిస్తున్నాను. మీ దయ స్వామి రానున్న కాలంలో భూలోకాన గొల్లవాళ్లు నన్ను ఇలవేల్పుగా నిలుపుకొని పట్నాలు బోనాలతో నన్ను కొలుచుకుంటారు. ఆ సమయాన కూరాడుకు మీ దగ్గరకు వచ్చి తీసుకువెళ్తుంటారు. మీ దయ స్వామి అరసోలుడు బియ్యం తీసుకువెళ్లగా వాళ్లకు ఏడాది మొత్తం మీ పేరు మీద బరకతు ఉంటుంది. స్వామి రానున్న కాలంలో జాంబవులు లోకాన విఖ్యాతిగాంచగలరు. మీ దయ స్వామి కానీ పోసన్న చెప్పు స్వామి నేను ఇప్పుడు గొల్లమల్లయ్యగా మారే అవసరం వచ్చింది. స్వామి నాకు కావలసిన గొల్లగొంగడి, అయ్యా. కిరుచెప్పులు, అయ్యా. దెబ్బసంచి, వడిసేల, చేతికట్టె మీరిస్తే నేను బయలుదేరుతా. అదెంత భాగ్యం దేవా, ఇప్పుడే తెచ్చిస్తాం. స్వామి మల్లన్న స్వామి నీకు దండము మల్లన్న నీకు దండము నీకు దండము మల్లన్న నీకు దండము దేవా నీకు దండము దేవరాజు నీకు